వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి నిలయం 2 hours 8 minutes రన్ టైంతో తెలుగులోని ఆహాలోనైతే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు కొంచెం సోది అయితే చెప్తాను. 1964లోని సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే ఒక మూవీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ మూవీని ఇన్స్పైర్ అయ్యి సేమ్ కాన్సెప్ట్ కొంచెం కాన్సెప్ట్ ఒకటే అండ్ సేమ్ టైటిల్తోనైతే ఈ మూవీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మలయాళంలోని ఒక పేరుతోనైతే తీసుకోవడం జరిగింది. సో తెలుగులోనైతే భార్గవి అని నిలయం అని ఒక పేరుతోనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. పెద్ద స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూల దాకా ఒకలాగా ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది అయితే సాగుతుంది. ఆ లవ్ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ బాగుంది, పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. కానీ ఆ ఒక స్క్రీన్ ప్లే ఒకటి, సాంగ్స్ ఒకటి, రైటింగ్ స్కిల్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుని అనిపించింది. స్టోరీ లేను ఎప్పుట్లాగే రొటీన్గా అనిపించింది. పెద్దగా హర్రర్ అంటారా, నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఆ విజువల్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఏదో జస్ట్ టైం పాస్ కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. మెయిన్లీ లవ్ స్టోరీ మాత్రం నాకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చిన లవ్ స్టోరీ చాలా బాగుంది. రిటన్ అండ్ డైరెక్టర్ బై ఆషిక్ అబు అండ్ యాక్టర్స్ బై టామ్ చాకో అండ్ టొవినో థామస్. వీళ్ళతో పాటు ఇంకా కొంచెం ఒక 3 యాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ చుట్టూనే మొత్తం స్టోరీ అంతా అయితే తిరుగుతూ ఉంటుంది. మొత్తం ఇదంతా ఒక బంగ్లాలోనైతే జరుగుతుంది. అంటే మన హీరో అసలు ఆ బంగ్లాకి ఎందుకు వెళ్ళాడు, ఏం జరిగింది అనేది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే భార్గవి అనే అమ్మాయి అయితే చనిపోతుంది. సో ఇంతకీ ఎలాగ ఆ అమ్మాయి చనిపోయింది అది తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు 100% చూడాల్సిందే. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.